సాధారణ సీన్ ని సైతం తన టేకింగ్ లో మంచి ఎమోషనల్ సీన్ గా మార్చే అతి కొద్ది మంది తెలుగు దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒకరు. అయితే ఈ డైరెక్టర్ తెరకెక్కించిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. అయితే ఇలాంటి ఎమోషనల్ సీన్స్ అలాగే హీరో ఎలివేషన్ సీన్స్ రాయడానికి మరియు తీయడానికి రాజమౌళి గారు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారంట. ఉదాహరణకు ఆయన రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర చిత్రంలో గుర్రం హీరోకి హెల్ప్ చేసే సీన్ ని రాజమౌళి గారు చిరంజీవి పాత మూవీ అయిన కొదమసింహం సినిమాకి చూసి ఇన్స్పైర్ అయి తీశారంట. అయితే ఆ కొదమసింహం మూవీలో గుర్రం హీరోకి హెల్ప్ చేసే సీన్ కి సరిగా ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదని రాజమౌళి గారి ఒపీనియన్. ఎందుకంటే కొదమసింహం మూవీలో హీరోగా నటించిన చిరంజీవిని రౌడీలు పీకల్లోతో ఇసుకలో కప్పెట్టేసి వెళ్లిపోతారు. అప్పుడు గుర్రం వచ్చి హీరోకి తాడు విసిరి ఆ ఉచ్చు నుండి బయటపడేలా చేస్తుంది. అయితే ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడిన గుర్రానికి చిరంజీవి ఎటువంటి కృతజ్ఞతాభావం చూపించాడు. అయితే ఆ సీన్ కు అప్పట్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన రాజమౌళి అవకాశం వస్తే అదే సీన్ ని మళ్లీ రీక్రియేట్ చేసి సీన్ కి ఫినిషింగ్ టచ్ ఇద్దామనుకున్నారు. అందుకే ఆ హీరో కొడుకుతో మగధీర సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు సేమ్ ఇదే తరహా సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి ఆ సీన్ లో కూడా గుర్రం హీరోకి తాడు విసిరి సాయం చేసినట్టు చూపించి తర్వాత తన ప్రాణాలు కాపాడినందుకు హీరో గుర్రాన్ని కౌగిలించుకుని ముద్దాడినట్టు క్లోజ్ అప్ షాట్స్ పెట్టి అలాగే హీరో చేత భావోద్వేగభరితమైన డైలాగులు చెప్పించి తర్వాత హీరో గుర్రం ఎక్కి వీరోచితంగా స్వారీ ప్రారంభించినట్టు సీన్ ఎండ్ చేశారు. దాంతో ఈ సీన్ ఓ ఎమోషనల్ సీన్ గాను అలాగే హీరో ఎలివేషన్ సన్నివేశంగాను పండింది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఏం సీన్ తీసావన్నా, అందుకే కదా మేము నిన్ను జక్కన్నా అని పిలిచేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు లొకేషన్ అన్వేషణలో ఉన్నాడు. ఇలా వీరి కాంబోలో రానున్న ఆ భారీ బడ్జెట్ మూవీ కోసం మహేష్ బాబు ఏకంగా ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్ లుక్ లో అందరికీ దర్శనమిస్తున్నాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.